లోకంలో గుర్తుపెట్టుకోండి, మనం ఏదో దుఃఖం పొందుతున్నాము అంటే దానికి ఏదో మూల్యం చెల్లిస్తున్నాం. మనం ఏమిటి? పాపము. ఏదో పుణ్యం, ఒక సుఖం పొందుతున్నాము అంటే దానికి మూల్యం చెల్లిస్తున్నాం. ఏమిటి? పుణ్యము. అదేంటండి, నేనేం పుణ్యం పాపం ఇవ్వట్లేదండి, నాకు దుఃఖాలు సుఖాలు వచ్చి పడుతున్నాయి అన్నారనుకోండి, మీరేం ఇవ్వక్కర్లేదు. మీకు దుఃఖం వచ్చిందనంటే మీ అకౌంట్ లో క్రెడిట్ డెబిట్ అయిపోతూ ఉంటుంది. మనకు దుఃఖం వచ్చిందనంటే గుర్తుపెట్టుకోండి, పాపం అనే మూల్యాన్ని చెల్లించాలి. మనకు సుఖం వచ్చిందనంటే గుర్తుపెట్టుకోండి, పుణ్యం అనే మూల్యాన్ని చెల్లించుకుంటున్నాం. మనకు తెలియదు పుణ్యం కట్ అయిపోతూ ఉంటుంది, మనకు తెలియదు పాపం కట్ అయిపోతూ ఉంటుంది. ఇవి కట్ అయిపోతూ ఉంటాయి, ఈ మూల్యాన్ని చెల్లిస్తూ ఉంటాం. ఈ సుఖాలు దుఃఖాలు వచ్చి పడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనకు ఎదురైనటువంటి ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు, ప్రతి పదార్థము, ప్రతి అణువు కూడా గురుస్వరూపమే. అలా భావించాడు దత్తాత్రేయుడు. ఎప్పుడైతే లోకంలో అన్నింటినీ మనం గురువుగా భావించడం మొదలుపెట్టామో దేన్ని తిరస్కరించాం. అందుకని ఆయన ఆవిర్భవించి దేన్ని తిరస్కరించక్కర్లేదన్నాడు. ఆయన అంతా గురుమండలమే అన్నాడు, గురుస్వరూపమే అన్నాడు. ఇక మూడో అవతారం ద్వాపర యుగం వచ్చింది. వ్యాసుడు మొట్టమొదటి యుగంలో దక్షిణామూర్తి ఏమీ మాట్లాడలేదు. రెండో యుగంలో దత్తాత్రేయుడు వారు కూడా ఏం మాట్లాడలేదు. అన్ని గురువుగా స్వీకరించవయ్యా, అవే నీకు నేర్పుతూ పోతుంటాయన్నాడు ఆయన. ఒక నది నీకు గురువు, ఒక సూర్యుడు నీకు గురువు, ఒక పురుగు నీకు గురువు, ఒక పాము నీకు గురువు, ఒక కుక్క నీకు గురువు. ప్రతిదీ గురువు 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 గురువుగానే బోధించారు. కానీ ద్వాపర యుగం వచ్చింది, వ్యాస మహర్షిగా ఆవిర్భవించాడు శ్రీమన్నారాయణుడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఆయన ఎలా ఉన్నాడు వ్యాసుడనంటే చాలా అద్భుతంగా చెప్తారు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే తదేక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాపం తపోనిధిం. వ్యాసుడు పవిత్రమైనటువంటి మూర్తి. ఆయన దర్శించి ఈ వేదాలని, శాస్త్రాలని, ఇతిహాసాలని, పురాణాలని, అన్ని వాంగ్మయాల్ని గ్రంథ రూపంలో మనకు అందించాడు. అందుకని వ్యాసోత్తిష్టం జగత్ సర్వం అంటారు. వ్యాసుడు ఉత్తిష్టమే ఈ జగత్తు. మనం ఈ రోజు ఇలా కూర్చున్నామంటే ఆయన వ్యాస ప్రసాదాక్షిప్తమా అని అంటాడు. ఆయన సంజయుడు కూడా ధృతరాష్ట్రుడి దగ్గర వ్యాసుడి యొక్క అనుగ్రహం వల్ల నీకు చెప్పమని నన్ను నియమించాడు కనుక నేను అర్జునుడి స్థానంలో లేకపోయినా కృష్ణుడు ఏం మాట్లాడాడో, అర్జునుడు ఏ ప్రశ్న వేశాడో, కృష్ణుడు ఏ సమాధానం చెప్పాడో, అయ్యా వ్యాసుడి యొక్క అనుగ్రహం వల్ల ఇవన్నీ వినే భాగ్యం నాకు వచ్చిందంటాడు సంజయుడు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఏదైనా ఒక అక్షరం, ఒక వాంగ్మయం మన భారతదేశానికి అందింది అంటే, ఈరోజు భారతదేశానికి ఏ ఖనిజ వనరులు లేకపోయినా, ఆర్థిక వసతులు లేకపోయినా, పర్యావరణంలో ఏ రకమైనటువంటి అందము, ఆకర్షణ, అది ఇది ఏమీ లేకపోయినా భారతదేశం ఇప్పుడు దారిద్ర్యానికి లోనవ్వదు. ఎందుకు తెలుసండి? ఇంత ధారశక్తి ఉంది, ఇంతమంది దేవతలు ఇక్కడ తిరుగుతున్నారు. మనకి ఇప్పుడు లోకాలు, ఇప్పుడు లోకాలు. కానీ బ్రతుకుని హాయిగా వెళ్ళవేయడం చేతకాక నానా కష్టాల పాలు చేసుకొని మనం చేసే పనులన్నీ కూడా నానా కష్టాల పాలు, నానా తిప్పల పాలన్నమాట. సంపాదించి 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 ఇంకా వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఇంకా సంపాదన అనే దానికి ఇక పరిధి లేకుండా వాడు ఎక్కడికో ఎదిగిపోయి ఇంకేమీ కనపడకుండా అంటుపండు జరుపుకొని కిందపడిపోవడం. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి. వ్యాస మహర్షి మనకు అందించినటువంటి అమూల్యమైనటువంటి వాంగ్మయాలు వీటికి సమానం ఏది లేదండి. ఈ సారస్వతి మనకు అందించాడు ఆయన. ఆయన మొత్తం అందించాడు వ్యాస మహర్షి. ఇక కలియుగం వచ్చింది. కలియుగంలో ఏ శాస్త్రమైతే ప్రమాణమో దాన్ని ఖండించేటువంటి వ్యక్తులు తయారయ్యారు. ఆ వ్యవస్థ తయారైంది. శాస్త్రము గ్రంథ రూపంలో రానంత వరకు ఎవరు ఖండించలేదు. అది ఒక గ్రంథంగా బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఖండించడం మొదలుపెట్టారు. ఏ దానికైనా ఒక రూపం ఉంటేనే కదా అది తరుగుదల పెరుగుదల. రూపమే లేకపోతే తరుగుదల లేదు, పెరుగుదల లేదు. కాబట్టి శాస్త్రానికి గ్రంథ రూపం ఎప్పుడైతే వచ్చిందో ఇది అర్హత లేని వాళ్ళ చేతిలో పడడం, అది అపార్థాలకి దారి తీయడం, అది ఇంకా అక్కడి నుంచి ఖండన, దాన్ని నాశనం చేయాలనేటువంటి కుత్సిత భావాలను మొదలయ్యాయి. అప్పుడు శంకరులు మళ్ళీ ఆవిర్భవించారు. ఆయన ఎవరైతే వేద ప్రామాణ్యాన్ని,
శాస్త్రాన్ని ఖండించారో వాళ్ళందరినీ కూకటి వేళ్లతో తీసి పారేసి మొత్తం మళ్ళీ కలుపు మొక్కలన్నీ సిద్ధం చేసి మంచి వృక్ష సంపదని, ఈ శాస్త్రమనే వృక్షాన్ని భారతదేశంలో సుప్రతిష్ఠితంగా నాటేశారు. అది 4 యుగాలకి 4 జగద్గురువులు. కృతేతు దక్షిణామూర్తి త్రేతాయామత్రినందన ద్వాపరే భగవాన్ వ్యాస కలౌ నశంకర స్మృత. ఆ కలియుగంలో శంకరుల యొక్క అనుగ్రహంతో ఈ శాస్త్రాలు, ఈ సాంప్రదాయం అంతా కూడా ఇలా ప్రకాశిస్తూ ఉన్నాయి. అటువంటి 4 జగద్గురువుల్లో ఎవరు గొప్ప అని అడిగితే శంకరుల కంటే అనుమానం లేదు వ్యాసుడు గొప్పే, వ్యాసుడి కంటే అనుమానం లేదు దత్తాత్రేయుడు గొప్పే. ఎందుకని? వ్యాసుల్లో ఒక్క నారాయణ అంశ మాత్రమే ఉంది, శంకరుల్లో ఒక రుద్రాంశ మాత్రమే ఉంది, దత్తాత్రేయుల్లో 3 అంశాలు ఉన్నాయి. బాగా ఆలోచించండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. కానీ దత్తాత్రేయుడి కంటే దక్షిణామూర్తి గొప్పనా? నో డౌట్, అనుమానమే లేదు. ఎందుకు గొప్ప అనంటే దక్షిణ అమూర్తి, ఆయనకి రూపం లేదు. అదేంటండి మీరే చెప్పారు, అక్కడ ఒక ఫోటో పెట్టింది, ఇలా ముక్కు, కళ్ళు, కాళ్ళు ఇలా కూర్చుని ఉన్నారైనా? లేదు, అది మీకు ఊరికనే చెప్పడం కోసం ఒక రూపం. ఇలా భారతదేశం అనగానే పైన కాషాయ, తర్వాత వైట్, తర్వాత గ్రీన్, 3 రంగులు వస్తుంది, మధ్యలో ఒక చక్రం పెడతారు. ఇదిగోండి భారతదేశం అన్నారు. అది భారతదేశమా? భారతదేశానికి అదొక గుర్తు, అదొక చిహ్నం. అలాగనే దక్షిణామూర్తికి రూపం ఉందని అనుకోకండి. దక్షిణ అమూర్తి, మూర్తే లేనివాడు, మూర్తి కానివాడు, అమూర్తి దక్షిణామూర్తి. మనం ఏమనుకున్నామంటే దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటే ఆయన చూస్తున్నాం, ఆయన దక్షిణామూర్తి అనేసుకుంటున్నాం. ఇలా కూర్చున్నాడు ఆయన, ఈ కుడికాలు ఎడంకాలు మీద పెట్టి ఎడంకాలు కింద పెట్టి ఇలా కూర్చున్నాడు ఆయన. చూడండి అక్కడ ఎడంకాలు కుడికాల మీద పెట్టి కింద ఇలా కూర్చుని ఋషులందరినీ కూర్చోబెట్టుకుని ఆయన ఇలా చిన్ముద్ర పెట్టుకుని ఇలా కూర్చున్నాడు. ఈ రూపంతో ఉన్నాడేమో దక్షిణామూర్తిని అనుకుంటున్నాం. అనుకుంటే తప్పు కాదు, నిర్ణయం చేయకండి. అది ఊరికినే మనకు తెలియచెప్పడానికి ఒక చిహ్నం, ఒక గుర్తుగా వాడారు. అదేంటండి? అయితే ఆయనకి రూపం లేదా? లేదు. రూపం లేకుండా ఎలా ఉన్నాడండి? రూపరహితమైన రూపం ఉంది ఆయనకి. అందుకనే ఆయన్ని అరూప రూపి అన్నారు. అంటే రూపము లేకుండానే వ్యక్తమవుతున్నాడు ఆయన. ఎలా వ్యక్తమవుతున్నాడండి అనంటే ఇక్కడ రమణ మహర్షి కూడా ఉపదేశసారంలో ఒక అద్భుతమైన మాట వాడతారు. అష్టమూర్తి దేవ పూజనం. అష్టమూర్తములతో కూడుకున్నటువంటి వాడు దక్షిణామూర్తి. అష్టమూర్తములు అనంటే 8 రూపములతో కూడుకున్నవాడు దక్షిణామూర్తి. ఏమిటండి 8 రూపాలు? ఒక్కసారి ఆలోచించండి ఏంటో. దక్షిణామూర్తి రూపం ఏంటో మీకు నేను తెలియజేస్తాను. ఏమిటి 8 రూపాలు? ఏమిటి దక్షిణామూర్తికి అంటే అష్టాభిర్యస్య కృష్ణం జగదః తనుభిః బిభ్రతో నాభిమానః. అష్టాభిః యస్య కృష్ణం జగదః తనుభిః బిభ్రతో నాభిమానః అంటే 8 మూర్తాలు కలిగి ఉన్నవాడు దక్షిణామూర్తి. ఏమిటి 8 మూర్తాలు అనంటే అందులో ముందు 5 మూర్తాలు: ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి. ఈ 5 ఆయన మూర్తాలు, ఆయనకి రూపాలు. ఇవన్నీ ఎక్కడున్నాయండి? అక్కడ చూడండి. దక్షిణామూర్తి యొక్క కుడి చేతికి పైన 2 చేతులు ఉంటాయి, క్రింద 2 చేతులు ఉంటాయి, 4 చేతులు ఉన్నాయి. పైన కుడి చేతిలో ధమరుకం ఉంటుంది. ధమరుకం అంటే డంక ఇలా మోగిస్తారు కదా, అది ఎందుకు ఉండాలి? డమరుకం అక్కడ లేదు. యాక్చువల్గా డమరుకం పెట్టాలి. ఢమరుకము అక్షమాల 2 ఉంటుంది. ఆ ఢమరుకం ఎందుకు పెడతారు అనంటే ఢమరుకం ఆకాశానికి సంకేతం. ఆకాశానికి సంకేతం ఢమరుకం. మీరు చూడండి, ఆ ఢమరుకంలో ఏముండదు, ఖాళీ స్పేస్, ఎంటీనెస్. అది మోగిస్తుంది, బిల్డింగ్ అని చెప్పుడు వస్తుంది. చెప్పుడు ఎప్పుడవుతుంది చెప్పండి? ఖాళీ ఉంటేనే చెప్పుడు అవుతుంది. ఒక బిందులో నీళ్లు నిండుగా పోసి కొట్టండి, చెప్పుడు రాదు. బింది ఖాళీ చేసి కొట్టండి. ఇప్పుడు ఘటం వాయిస్తారు కదా కచేరీల్లో, ఆ ఘటంలో ఊక లేకపోతే మట్టి, సిమెంట్ అంతా వేసి శుభ్రంగా కవర్ చేసి ప్యాక్ చేసి వారికి ఇచ్చి వాయించమనండి, చేతులు పోతాయంటే ఏం రావు. అదే ఖాళీ కుండ దాన్ని బోరించి కొడతాడు. ఖాళీగా ఉంటే చప్పుడు వస్తుంది. అంటే చప్పుడు కుండ నుంచి రావట్లేదు, దాన్ని బట్టి చూస్తే కుండ నుంచి వచ్చిన ఆ కుండ ఖాళీగా ఉంటేనే చప్పుడు చేస్తుంది.
అంటే ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఖాళీ నుంచి పుట్టింది. ఖాళీ అంటే ఏంటి? స్పేస్. స్పేస్ అంటే ఏంటి? ఆకాశము. ఆకాశంలో నుంచి శబ్దం పుట్టింది. శబ్ద గుణక మాకాశం. ఆకాశం యొక్క గుణం ఏంటంటే శబ్దాలను ఉత్పత్తి చేయడమే. కాబట్టి ఆకాశం నుండి శబ్దం వచ్చింది. దానికి సంకేతంగా ఆయన చేతిలో ఢమరుకం ఉంటుంది. ఆకాశం నుండి ఏమొచ్చింది? వాయు. దక్షిణామూర్తి యొక్క జటల్ని చూస్తే ఇలా విరబోసి కట్టింటుంది. బంధనం. ఎందుకు బంధనం అని అంటే వాయువుకి ఎగిరిపోకుండా బంధనం అన్నమాట. వాయువుని బంధించి ఉంచడం, అది వాయువుకి సంకేతం. ఇకపోతే ఈ చేతిలో అగ్ని ఉంటుంది చూడండి, అవతల చేతిలో నిప్పు వెలుగుతుంటుంది. యువతల ఢమరుకం పెట్టాలి, అది పెట్టలేదు అక్కడ. యాక్చువల్గా అగ్ని అటువైపు ఉంటుంది, ఇటువైపు ఢమరుకము అక్షమాల ఉంటుంది. మాల ఢమరుకం కలిపి ఉంటుంది. ఈ అగ్ని పంచభూతాల్లో ఆకాశాద్ వాయు వాయోరగ్ని. ఈ అగ్ని నుండి నీళ్లు పుట్టింది కదా. ఆయన శిరస్సు మీద గంగ ఉంటుంది చూడండి అక్కడ. ఆ శిరస్సు శిరోజాలం మీద వెనక పక్క గంగను పెట్టుంటారు ఇక్కడ. కాబట్టి నీళ్లు. ఇక మొత్తం రూపం ఉంది చూసారా, మట్టితోటో రాయితోటో తయారు చేస్తారు కదా, అది పృథివీ తత్వం. కాబట్టి కుడి చేతిలో పైన ఆకాశం, పైన ఎడమ చేతిలో అగ్ని, జటాజుటాలు బంధించి వాయు, పైన జలం, మొత్తం ఐదులంతా కూడా భూమి. కాబట్టి పంచభూతాత్మకంగా ఆయన ప్రకాశిస్తున్నారు. 8 మూర్తాల్లో 5 మూర్తాలు అయిపోయింది. ఇంకా మిగతాలు ఏంటండి అనంటే కాలం. ఇదంతా కూడా పంచభూతాత్మకమైంది ప్రకృతి. ఈ ప్రకృతిని నడిపేదేంటి? కాలం. కాబట్టి దక్షిణామూర్తికి కుడివైపు సూర్యుడు, ఎడమవైపు చంద్రుడు ఉంటాడు. అంటే సూర్యుడు ఎవరు అనంటే పగటిని నడిపించేటువంటి వాడు. పగలంతా వాడు నడిపిస్తాడు. రాత్రిని నడిపించేవాడు చంద్రుడు. ఇలా రాత్రి పగలు కలిస్తే ఒక్క రోజు అవుతుంది. ఇలాంటి రోజులు 365 అయితే ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు కొన్ని వందలైతే ఇలాగా కాలం గడుస్తూ ఉంటుంది. కాబట్టి కాలాన్ని గణించడానికి, కాలాన్ని నడిపించడానికి సూర్యచంద్రులే కాలపురుషులు. కాలానికి సంకేతంగా సూర్యుని చంద్రుణ్ణి పెట్టుకున్నారు. ఇలా ఇద్దరు. 5 + 2 7. అంటే పంచభూతాలు దేశం, సూర్యచంద్రులు కాలం. దేశము కాలము. ఇకపోతే ఆయన కాళ్ళ దగ్గర 9 కూర్చుని ఉంటారు ఋషులు. ఈ 9 దేనికి సంకేతం అనంటే అసలు ఈ సృష్టి మొత్తంలో 4 జీవరాశులు ఉన్నాయి, 5వ జీవరాశి లేదు. ఏంటనంటే ఉద్బీజం, అంటే విత్తనాలను చీల్చుకుంటూ పుట్టినటువంటి జీవరాశులు. ఏంటంటే చెట్లు, లతలు, తీగలు, ఇవన్నీ కూడా, ఇవన్నీ చెట్ల నుంచి వచ్చింది, విత్తనాల నుంచి వచ్చింది. ఇక రెండవది అండజం. అండజం అంటే గుడ్డు నుంచి వచ్చింది. ఈ కోడి, బాతు, మొసలి, పాము ఇవన్నీ గుడ్ల నుంచి వచ్చింది. రెప్టైల్స్ అంటారు. వీటికి చివరన కొంత తోకలు ఉంటాయి, ఈకలు, తోకలు ఇవన్నీ ఉంటాయి, గుడ్డు నుంచి వచ్చిన వాటి. ఇకపోతే మాయిశ్చర్ నుంచి వచ్చింది స్వేదజం. అంటే నాచు, పాచి, నీళ్ల నుండి, చెమ్మ నుండి పుట్టింది. ఏంటి? ఈ బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, వైరస్ కానీ, ఇవన్నీ క్రిములు, సూక్ష్మ క్రిములన్నీ కూడా 21 లక్షలు. గుడ్డు నుంచి పుట్టినటువంటి జీవరాశులు 21 లక్షలు. విత్తనాన్ని చీల్చుకుంటూ పుట్టినటువంటి జీవరాశులు 21 లక్షలు. ఇకపోతే జరాయుజం అంటే మ్యామల్స్ అంటారు. అంటే తల్లి గర్భాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. అంటే ఆవు, ఏనుగు, పులి, కుక్క, పంది, మనిషి, ఇటువంటివన్నీ కూడా, కోతి, ఇటువంటి జీవరాశులు ఇవన్నీ కూడా 21 లక్షలు. కాబట్టి విత్తనాన్ని చీల్చుకుంటూ వచ్చి 21 లక్షలు. అలాగే గుడ్డు నుండి బయటకు వచ్చినటువంటి 21 లక్షలు. నాచు, పాచి నుండి, ఈ చెమట నుంచి అంటే తడి నుంచి పుట్టుకొచ్చినటువంటి క్రిములు 21 లక్షలు. తల్లి గర్భాన్ని చీల్చుకుంటూ పుట్టిన 21 లక్షలు. ఇలా వెరసి మొత్తం కలిపితే 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు 4 తెగలే. అందుకే 4 తెగలకి సంకేతంగా 9 జీవరాశులను అక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి జీవకోటికి సంకేతం. కాబట్టి పంచభూతాలు 5 దేశము, కాలపురుషులు సూర్యచంద్రులు 2, కాలానికి సంకేతం 2 7 జీవకోటికి సంకేతంగా 9 కూర్చోబెట్టారు. ఒకటే, అది ఒకటి. ఇలాగ 8 మూర్తాలతో కూడుకున్నవాడు దక్షిణామూర్తి. పంచభూతాలు, కాలము, జీవుడు, వీళ్ళందరినీ కలిపితే 8 కలిసినటువంటి
వాడు దక్షిణామూర్తి. అంటే దక్షిణామూర్తి అంటే ఎక్కడో కూర్చున్నాడు అనుకోకండి, ఎక్కడ ఈ తత్వాలు ఉంటాయో అదంతా దక్షిణామూర్తి. ఇది కూడా దక్షిణామూర్తి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు తెలుసా? ఇందులో పంచభూతాలు ఉన్నాయి. ఇది ఒక కాలంతో నడుస్తుంది. ఎప్పుడు పుట్టారండి, ఎప్పుడు పోతారండి? ఒక కాలం. కాలం నడుపుతుంది దీన్ని. పంచభూతాలతో తయారైంది. ఒక కాలం దీన్ని నడుపుతుంది. ఇందులో జీవుడున్నాడు. కాబట్టి 8 మూర్తాలు ఇది ఉంది. కాబట్టి ఇదే దక్షిణామూర్తి. అందుకనే శంకర్లు అంటారు, తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. కాబట్టి దక్షిణ అమూర్తి. అందుకనే దక్షిణామూర్తి గురించి చెప్తూ దక్షిణాభిముఖ మూర్తి యః సహ దక్షిణామూర్తి. ఆయనట ఎలా కూర్చున్నాడు అనంటే దక్షిణాన్ని చూస్తూ కూర్చున్నాడట. అంటే ఇప్పుడు సపోజ్ నేను దక్షిణాన్ని చూస్తూ కూర్చుంటే మీరందరూ ఎటువైపు కూర్చున్నట్టు అవుతుంది? నాకు అభిముఖంగా కూర్చున్నప్పుడు మీరందరూ ఉత్తరాన్ని చూస్తూ. దక్షిణామూర్తి ఎందుకు దక్షిణాన్ని చూస్తున్నాడు అనంటే శిష్యుడు దక్షిణాన్ని చూస్తే వాడికి విద్య అందదు. యముని చూస్తుంటాడు. శిష్యుడు ఉత్తరాన్ని చూస్తుండాలి. తరించడానికి శిష్యుడు ఉండాలి. గురువు తరించిన వాడు కనుక వాడికి మృత్యువుతో ఇబ్బంది లేదు కనుక వాడు యముని చూసినా యముడు వాడిని ఏం చేయలేదు. అందుకని ఇక్కడ దక్షిణామూర్తి గురు రూపంతో దక్షిణాభిముఖంగా కూర్చున్నాడు ఆయన. కాబట్టి దక్షిణాభిముఖంగా కూర్చున్నప్పుడు అక్కడ దక్షిణం యమస్థానం కనుక ఆ యమస్థానంలో ఆ యముడు దక్షిణామూర్తిని ఏం చేయలేడు. ఎందుకని ఈ మృత్యుంజయుడు స్వయంగా ఈయన ఏం చేయలేడు. ఈయన పరబ్రహ్మ స్వరూపమే ప్రకాశిస్తున్నాడు. ఈయన్ని మృత్యు ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. కాబట్టి దక్షిణాభిముఖ మూర్తి యః సహ దక్షిణామూర్తి. అటువంటి దక్షిణామూర్తి ఆచార్యేంద్రం. ఈ ఆచార్యులందరిలో కూడా ఇంద్రుడైన. అంతేకాదు దత్తాత్రేయుడైన కొన్ని మాటలు మాట్లాడాడు. వ్యాసుడు ఇంత శాస్త్రాన్ని అందించాడు. శంకరులు భాష్యాన్ని అందించారు. కానీ దక్షిణామూర్తి ఏమీ చేయలేదు. మౌనంతో అన్నింటినీ పటాపంచం చేశాడు. ఆయన ఎంత గొప్పవాడు. నేను గంట సేపు ప్రవచనం ఇచ్చి నీకేదైనా ఒకటి తెలియజేశారనుకోండి, ఎవరో వచ్చారు ఒక్క మాటలో మీకు తెలియజెప్పేశారనుకోండి, ఇద్దరిలో ఎవరు గొప్ప అంటారు? గంట సేపు ప్రవచనం ఇచ్చి మీకు ఏదో నేను చెప్పాలని ప్రయత్నం చేశాను, మీకు ఏదో అర్థమైనట్టుగా చెప్పారు, నేను ఏదో తెలిసిందన్నారు. ఎవరో ఒకరు వచ్చారు ఒక్క మాటతో చెప్పేశారు. మీకు ఏది సులువు అనిపిస్తుంది? ఏది ఇష్టంగా అనిపిస్తుంది? అదే అని. అలాగనే పాపం వీళ్ళ ముగ్గురు కింద మీద పడ్డ దక్షిణామూర్తి మటుకు మౌన వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం దివాహం. మౌనంతో అన్నింటినీ సంశయాలు తీర్చేశారు ఆయన. వాళ్ళకన్ని సంశయాలు తీరిపోయాయి. అలాంటి దక్షిణామూర్తి ఎలా ఉన్నారండి అంటే నోరు మూసుకుని మౌనంగా ఉండడమే కాదట, ఆయన ఒక సన్న చేస్తున్నారు. ఒక గుర్తు ఏంటనంటే కర కలిత చిన్ముద్రం ఆనందరూపం. ఆనంద స్వరూపాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారట. ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. కర కలిత చిన్ముద్రం అంటే చేతిలో ఉన్నటువంటి ఈ వేళ్లతోటి ఆయన మొత్తం తెలియజేస్తున్నారట. ఈ చేతి వేళ్లతో అన్ని తెలియజేస్తున్నారు. ఎంత క్లీన్ గా చెప్తున్నారు చూడండి. ఏమిటండి? చిన్ముద్ర అన్నారు. చిన్ముద్ర అనంటే ఇలా ఉంటుంది. చిన్ముద్ర, దీన్ని చిన్ముద్ర అంటారు. ముద్రా శాస్త్రంలో రకరకాల ముద్రలు ఉన్నాయి. దీన్ని చిన్ముద్ర అంటారు, అథవా జ్ఞానముద్ర అంటారు. దీన్ని అమ్మవారికి చాలా ఇష్టమట ఈ జ్ఞానముద్ర. ఈ జ్ఞానముద్రతో అమ్మవారిని ఆరాధిస్తే ఖచ్చితంగా అమ్మవారు జ్ఞానాన్ని ఇస్తుంది. శివజ్ఞానప్రదాయిని. శివజ్ఞానాన్ని ఇస్తుంది. శివజ్ఞానం అనంటే ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది ఆవిడ. కాబట్టి ఇది జ్ఞానముద్ర అని అంటారు. అందుకనే స్ఫటిక రజత వర్ణం మౌక్తికీమక్షమాలాం అమృత కలశ విద్యాం జ్ఞానముద్రాం కరాబ్జై. దక్షిణామూర్తిని అంటారు. ఈ చిన్ముద్రని జ్ఞానముద్ర కరాబ్జై, జ్ఞానముద్రను కలిగి ఉన్నాడట. ఏమిటండి ఈ జ్ఞానం? దేనికి సంకేతం? ఎలా ఉంది జ్ఞానం అనంటే ఇక్కడ చిన్ముద్ర గురించి చెప్పానంటారు. అంగుష్ట తత్పదం ప్రోక్తం. ఈ 5 వేళ్లలో దీన్ని అంగుష్టము అని అంటారు, దీన్ని తర్జని అని అంటారు, దీన్ని మధ్యమ అంటారు, దీన్ని అనామిక అంటారు, దీన్ని కనిష్ఠిత అంటారు. ఈ 5 వేళ్లకు 5 పేర్లు సంస్కృతంలో. 5 పేర్లు చాలా గొప్పగా పెట్టారు, సామాన్యంగా పెట్టండి. 5 వేళ్లకు 5 పేర్లు చాలా గొప్పది.
దీన్ని అంగుష్ట, అంగుష్టం అన్నారు దీన్ని ఏమంటారు? అంగుష్ట తత్పదం ప్రోక్తం. ఇది పరమాత్ముడితో సమానమత ఈ వేలు. నాకు అర్థం కాలేదు, ఏంటిది దీని దేవుడితో అంటారేంటి, దీని దేవుడితో అంటున్నారేంటి? ఒక ఉపనిషత్తులో కూడా ఒక వ్యాఖ్యానం ఉంది. ఏంటంటే అంగుష్టమాత్ర పురుష మధ్యే ఆత్మని తిష్టతి. కొన్ని సంస్థలు ఉన్నాయి మన భారతదేశంలో. వాళ్ళు ఏంటంటే ఈ బొటనవేలు ఉంది కదా, ఈ బొటనవేలుకి ఈ భాగాన్ని ఇలాగా గీసుకుంటే ఒక అచ్చు వేస్తే ఎలా ఉంటుందో ఆ అచ్చు లాంటిది పెట్టుకుని ధ్యానం చేస్తారు కొంతమంది. అదే పరమాత్ముడు అనుకుంటారు. అది కూడా ఉంది ఉపనిషత్తులో, చెయ్యొచ్చు. కానీ అదే పరమాత్ముడు కాదు. భారతదేశానికి 3 రంగుల జెండా చూపించినట్టు ఇది కూడా ఒక గుర్తు మాత్రమే, అంతే. ఉపనిషత్తు చెప్పింది ఒక ఆలంబన, ఒక ఆరాధన చేయడానికి అది ఒక గుర్తు అంతే. అంతేగాని అది పరమాత్ముడిని భ్రమించకూడదు. కాబట్టి బొటనవేలంత బొమ్మ తీసుకుని దాంట్లో ఒక చుక్క పెట్టుకుని అదే పరమాత్మ అనుకుంటూ ధ్యానం చేస్తారు. ఇంకా అదే పరమాత్ముడు అనేసుకుంటారు వాళ్ళు. ఉపాసన చేయడం కరెక్టే, కానీ అది పరమాత్ముడు అయిపోదు. అది ఒక ఉపాసనకి ఇవ్వబడ్డ ఒక గుర్తు మాత్రమే, అంతే. ఆలోచించండి, అది ఉపాసనకి ఇవ్వబడ్డ ఒక గుర్తు. ఆ ఉపాసన చేయగా కొంతకాలానికి వాటిలో పరిపక్వత, పరిమితి కలుగుతుంది. అయితే నాకు అర్థమైంది కాదు, దీన్ని పరమాత్ముడు అన్నారు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఏంటనంటే ఆలోచించండి, ఈ 5 వేళ్ళు చేతికి ఉంది కదా, సపోజ్ ఈ వేలు ఉందనుకోండి, ఏ పని చేయదు. ఈ వేలు ఏ పని చేయదండి. ఏ పని చేయాలన్నా ఈ వేళ్ళే. చూడండి, ఏదైనా పట్టుకోండి, ఇలా పట్టుకొని ఇస్తుంది. దేనైనా ఆగాలన్నా, చెయ్యాలన్నా, చెందాలన్నా, ఏదైనా ఈ వేలు ఏం చేయదు. అన్నిటికీ దూరంగా ఉంటుంది, కింద ఉంటుంది, ఎడబాటుగా ఉంటుంది, వీటితో కలవదు, దూరంగా ఉంటుంది, ఏది పట్టించుకోదు. కానీ దీన్ని సోంబేరం చెప్పేకనే ఇప్పుడు సపోజ్ చిచ్చి దీనికి ఏం పని లేదు, దేంతో కలవదు అని కట్ చేసి తీసుకెళ్ళి ఇప్పుడు ఏదైనా పని చేయండి, ఈ 4 వేళ్లతోటి ఏ పని జరగదు. ఇది ఏ పని చెయ్యదు, కానీ ఇది లేకపోతే ఏ పని జరగదు. అలాగనే పరమాత్మ ఏది చెయ్యదు, పరమాత్మకు తెలియకుండా ఏది జరగదు. అంత గొప్ప స్వారస్యం ఉంది. అంతేకాదు, మనం ఏదైనా కాగితాలు రాసుకుంటున్నప్పుడు ఇద్దరి మధ్య ఒడంబడికలు జరిగాయి అనుకోండి, ఒక ఒప్పందం జరిగిందనుకోండి, ఒక అనుకోండి, సంతకాలు పెడతారు. ఈ సంతకాలు ఎవరైనా ఫోర్జరీ చేసేయచ్చు. కానీ దీంతో ఇలా పెట్టి ఇలా వేశారనుకోండి, దీన్ని ఈ చేతి వేలు వేస్తారు కదా ముద్ర, వేలు ముద్ర వేసేటప్పుడు ఏ వేలైనా వాడతారండి, ఏ వేలైనా వాడుకోవచ్చు కదా. ఇదైనా వాడుతుంది, ఇదైనా వాడుతుంది, ఏదైనా వాడచ్చు. ఏది వాడరు, ఎందుకు ఇది వాడతారు? పరమాత్మ యొక్క ఉనికిని అక్కడ తెలియజేస్తుంది. నా ఉనికిని పరమాత్మతో జత కలిపి తెలియజేస్తున్నామని వేలు ముద్ర వేసేటప్పుడు ఇదే వాడతారు. చూడండి, ఇక రెండో అంశం ఏంటి తెలుసండి, ఒకే తల్లి కడుపులో 4 పిల్లలు పుట్టారనుకోండి, 4 వేలు ముద్రలు తీసుకోండి, 4 రకాలుగా ఉంటాయి. ఈ ప్రకృతిలో ఎన్ని కోట్ల మంది ఉంటే అన్ని కోట్ల మంది వేలు ముద్రలు తీసుకోండి, అన్ని రకాలుగా ఉంటాయి. అందుకని వేలు ముద్ర ఏమంటారు? ఇది పరమాత్మ అభిన్నుడై ఉంటాడు, దేన్ని అందించుకోడు. వీడి సాక్షి, పరమాత్మ సాక్షిగా ఇదిగో ఈ దీ జరిగింది మనకు అని వేలుముద్ర అన్నమాట. వేలుముద్రని ఎవరు ఫోర్జరీ చేయగలడా? సంతకాన్ని ఫోర్జరీ చేయొచ్చు, మనం రాసేయచ్చు. కానీ వేలుముద్రని ఎవరు ఫోర్జరీ చేయలేదు. వేలుముద్ర పడిందా ఇంకా అంతే, ఇంక వారికి ఒప్పందం అయిపోయినట్టే. కాబట్టి ఇది పరమాత్మ చాలా గొప్ప శక్తిమత్ రూపం. ఇది చూడడానికి ఇలా ఉంది, కానీ ఎంత శక్తో దీనికి. ఇది ఒక్కటి తీసేసి మీరు ఏ పనైనా చేయండి, దీంతో చేయలేదు. మళ్ళీ ఇది ఇప్పుడు పేజీ తిప్పాలనుకోండి, ఇలా పుస్తకం పట్టుకుని ఇలా తిప్పుతాం, ఇదేం చేయదండి. తిప్పేదంతా ఈ వేలే. కానీ ఇది ఊరికినే పట్టుకే. అలాగనే ఈ లోకంలో నువ్వే పని చేస్తున్నావు, నువ్వే కర్తవి. కానీ పరమాత్మను పట్టుకుని నువ్వు కర్తృత్వంగా వ్యవహరిస్తే లోకంలో నీకేమి ఇబ్బంది ఉండదు. నువ్వు పరమాత్మని త్యజించి నేను కర్తను అనుకున్నావా, దెబ్బలు పడుతూ ఉంటాయి. కాబట్టి పట్టు ఉండాలి, పరమాత్మని పట్టుకోవాలి మనం. అందుకనే మన్మనా భవ మధ్యాజీ భవ మామేవ నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జున, నువ్వేం చేసినా యత్ కరోషి యద్ అశ్నాసి యద్ జుహోసి యత్ తపస్యసి కాంతేయ తత్పురుష్వ మదర్పణం, నన్ను పట్టుకొని చెయ్యి, ఆ కర్మలను నేను చూసుకుంటానంటాడు.
నన్ను ఆశ్రయించి చెయ్యి. యోగం గుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాస్తి తత్సును. నన్ను పట్టుకుని నువ్వు ఏ పనులైనా చేయనంటాడు. కాబట్టి ఇది అంగుష్టము అని అంటారు, బొటన వేలు. దీన్ని తర్జని అంటారు, అంటే చూపుడు వేలు. ఇది ఏంటి తెలుసండి? ఇది పరమాత్మకు సంకేతం కదా, ఇది జీవుడికి సంకేతం. ఎందుకు తెలుసా అంటే పరమాత్మకు దగ్గరగా ఉండే జీవుడే, ప్రకృతి కాదు. ప్రకృతి జడం, పరమాత్మ చేతనం. ఈ ప్రకృతిలో చేతనంగా కనిపించేది జీవుడు ఒక్కడే. మైకు జడం, ఇది జడం, అన్ని జడం, శరీరం కూడా జడమే. కానీ జడమైన శరీరాన్ని ఇంత అందంగా చేతులు తిప్పుకుంటూ, నోటితో మాట్లాడుతూ, కళ్ళు మిప్పుకుంటూ అన్ని రకాలుగా చేసేటువంటిది లోపల చేతనవంతుడైనటువంటి జీవుడి వల్లే. వాడు తప్పుకుంటే ఈ శరీరం ఇదిగో ఈ బల్ల ఎలాంటిదో, ఇది ఎలాంటిదో, అది ఎలాంటిదో, ఇది కూడా అంతే తీసుకెళ్లి కాల్చేస్తారు. ఇదైనా జడమైన ఇది బాగా ఎక్కువ కాలం ఉంచుకుంటాం. కానీ ఇది జడమైపోతే సాయంత్రం దాటిపోయి ఉంచుకోం. సంధ్య చూస్తున్నాను బాబు తీసుకెళ్లి కాల్చిందంట. ఇది చేతనంగా ఉన్నంత వరకే దీనికి విలువ. అంటే ఇందులో జీవుడు ఉన్నంత వరకే దీనికి విలువ. కాబట్టి ఇక్కడ ఈ వేలుని జీవుడు అంటుంది శాస్త్రం. తర్జనీ త్వంపదే స్థిత. ఎందుకంటే జీవుడు అన్నారు దీన్ని అని అంటే, మనం చూడండి, నేను చెప్తున్నాను వినండి, నేను చెప్తున్నాను రాసుకోండి అంటే నేను చెప్తున్నానని ఊగుతుంటాడు. మాట అన్నిటికీ ఊపేది. జీవుడు కూడా లోపల నిలబడి ఊగుతూ ఉంటాడు. వీడు చూడండి, ఎవరైనా ఇట్రా అంటారు, నువ్వే ఇట్రా అంటారు. ఎవరైనా పిలవడానికి ఈ వేలు వెళ్తా. అంతేగాని నేను చెప్తున్నాను రాసుకోండి అన్నాడు అనుకోండి, అర్థం ఏంటి? ఏదో తేడా, విపరీత అర్థం. కాబట్టి ఇలాగా ఎవడనడు. ఎవడైనా మాట్లాడేటప్పుడు, తన గురించి వ్యక్తపరుచుకునేటప్పుడు, ఇంకొకరిని అడ్రస్ చేసేటప్పుడు ఈ వేలే. ఏమిటి మీరేనండి ఇలా రండి అంటారు. అంతేకాని మీరేనండి ఇలా రండి అంటే అర్థం ఏంటంటే కదా, చాలా విపరీతార్థం వస్తుంది. అలాగే తన గురించి చెప్పుకునేటప్పుడు నేనండి, ఇదిగో ఈ వేలతో చెప్తాను, నేనండి, నేను, ఇదిగో ఇది నాదేనండి, ఇదిగో ఇది నాదే, ఇవిడండి నా భార్య అండి, ఇదిగో ఈయన నా భర్త అండి, ఈ వేలుతో చూపిస్తాం. అంటే జీవుడికి సంకేతం ఇది, ఇది దేవుడికి సంకేతం. ఇక్కడ దక్షిణామూర్తి ఎంత గొప్ప వ్యాఖ్యానం అని అంటే, శంకరులు ఈ జీవుడు ఈ ముగ్గురితో కలిసి ఉంటాడు. ఎప్పుడు వీడితో కలవడు, వీడితోటే కలిసి ఉంటారు. ఈ మూడు ఏం తెలుసండి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ శరీరానికి ఉదయం లేచినప్పటి నుంచి పలకలా పలకలా అనుకుంటూ నవ్వుతుంటాం, తిరుగుతుంటాం, ఎగురుతుంటాం, వ్యవహారం చేస్తాం. జాగ్రత్త అవస్థ అయిపోయిన తర్వాత అలసిపోయి స్నానం చేసినంత పిలి మంచం ఎత్తి పడుకుంటూ కళలు, ఏవేవో కళలు, అది స్వప్నం. అయిపోయిన తర్వాత అది పడేసి, శరీరాన్ని పడేసి అన్ని మరిచిపోయి గురి పెట్టి పడుకుంటాం, నిద్ర, సుషుప్తి. మళ్ళీ ఉదయం లేస్తాం, మళ్ళీ జాగ్రత్త అవస్థ. ఈ మూడు అవస్థలు, ఇది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. చూడండి, సుషుప్తి అంటే చిన్నదిగా ఉంది, మనకు తెలియదు, లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి, ఈ 2 వేలను లోపల పెట్టి ముడిచేస్తే ఏం కనపడదు. మీరు ఏ వేళ్ళైనా లోపల పెట్టాలనుకుంటే కష్టమైపోతుంది, ఇది లోపల ముడుచుకుంటుంది. కాబట్టి ఇది సుషుప్తి, సూక్ష్మం, చాలా సూక్ష్మం. అలాగనే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అలాగనే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. అంటే ప్రకృతి, ఈ మూడు కూడా ప్రకృతి. భిన్నాలుగా ఉంటుంది ఈ ప్రకృతి. మూడు రకాలుగా ఉంటుంది. చూడండి, 3 ఎత్తు పళ్ళాలని 3 రకాలుగా ఉంటుంది. అయితే ఈ జీవుడు ఈ ప్రకృతితో కలిసినంత వరకు దేవుడికి దూరంగా ఉంటాడు. అందుకని దక్షిణామూర్తి బోధించింది ఏంటంటే, నువ్వు వీళ్ళెవరిని వదలక్కర్లేదు, ఈ ప్రపంచాన్ని వదలక్కర్లేదు, స్థూల శరీరాన్ని వదలక్కర్లేదు, ఎవరిని వదలక్కర్లేదు. నువ్వు వదలక్కర్లేకుండా నువ్వు నాతో కలుగుచాలి. వీళ్ళతో ఉన్నటువంటి వీళ్ళని వదలమని చెప్పక్కర్లేదు, వీడిని ఉంచితే ఇక్కడ కలుస్తాడు. వీడు వంగాలి. నేను ఎవరికీ వంగనండి, అందుకని అలా కదలెడుతున్నాను. నేను దేనికి వంగనండి అంటాడు. కానీ ఇక్కడ దక్షిణామూర్తి యొక్క ఉపదేశం ఏంటంటే, నువ్వు కొద్దిగా నీ అహాన్ని కనుక తుంచుకోగలిగితే, వీడు కనుక వంగితే, ములక్కాడ అలాగనే ఉంటే సాంబార్ అవ్వదు, అది విరిగితే సాంబార్ అవుతుంది. అంతేనా? ములక్కాడ కాడపరంగా ఉందనుకోండి, అంత కాడని సాంబార్లో వేసి ఏం తింటారు మీరు? ఆది అంతం లేకుండా ఉంటుంది, అది విరిస్తే సాంబార్ అవుతుంది. అవునా? అలాగనే ఈ కాడ కూడా కొంత వంగాలి, వంగితే భగవంతుడు దైవం అవుతాడు. ఇది ఇంకా అంతేకాకుండా ఈ
చిన్ముద్రలో ఉండే రహస్యం చూడండి. ఎప్పుడైతే జీవుడు ఈ పరమాత్మతో ఐక్యమయ్యాడో ఈ ప్రకృతి తానంత తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అదేం పోదు, ఉంటుంది. కానీ వాటికి ఇంకా జీవుడు లేకపోయేటప్పటికి వాటి ఉనికి లేదండి. ఇప్పుడు సపోజ్ ఈ లైట్లు, ఈ ఫ్యాను, మైకు, కెమెరా అందరూ కూర్చున్న కుర్చీలన్నీ నిండి కలకలగా ఉన్నాయి. ఎంతవరకు? నేను ఇక్కడ కూర్చున్నంత వరకు. అయిపోయి దిగి వెళ్ళిపోయాను అనుకోండి, ఈ లైట్లు, ఫ్యాను, ఏసీ, మైకులు, గీకులు అన్నీ వేసి కెమెరా పెట్టి తీసుకుంటూ అలా చేసి చేస్తారా? మీరందరూ కూర్చుంటారా? ఎవరు ముట్టుకోవాలి సర్దుకుంటారు, లేచి వెళ్ళిపోతారు, అన్నీ ఆపేస్తారు. ఇవన్నీ ఉంటాయి. కానీ వీటికి జీవుడు ఉన్నంత వరకే కళ. జీవుడు పోతే లేదు, ఉంటాయి అంతే. అలాగా ప్రాకృతికంగా ఉంటుంది. అలాగే ఈ శరీరంలో జీవుడు ఉన్నంత వరకే కళ్ళు చూస్తుంది, చెవులు వింటుంది, నోరు మాట్లాడుతుంది, చేతులు పట్టుకుంటుంది, కాలు నడుస్తుంది, అన్ని హావభావాలన్నీ. వాడు తప్పుకోగానే ఇంద్రియాలన్నీ ఇలానే ఉంటాయి, శరీరం ఇలానే ఉంటుంది, కాళ్ళు చేతులు ఉంటుంది, కానీ అన్నీ నిర్జీవమై ఉంటుంది, నిష్కళగా ఉంటుంది. అంతేనా? వాడు తప్పుకోగానే కళావిహీనమైపోతుంది. అలాగే ఈ ప్రకృతిలో జీవుడు మమేకమైనంత వరకు దైవానికి దూరంగా ఉంటాడు. తనొక్కసారి వంగాడా ప్రకృతి ప్రకృతిగా ఉంటుంది, కానీ జీవుడు దేవుడు అవుతున్నాడు. అంతేకాదు ఇంకొక స్వారస్యం చూడండి. ఈ చిన్ముద్రలో ఇలా చూసినప్పుడు మీకు వాడు ఒంటరిగా ఉన్నప్పుడు పొడుగ్గా కనిపించాడు, ఇలా నిటారుగా కనిపించాడు. ఇలా వంగినప్పుడు ఇక్కడ ఒక గుండ్రనితనం ఏర్పడింది, రౌండ్ గా. చూడండి, ఒక రౌండ్ వచ్చింది. ఈ గుండ్రనితనం దేనికి సంకేతం తెలుసా అండి? ఏదైనా మనం బొట్టు పెట్టుకుంటామా? ఇలా బొట్టు పెట్టుకోండి, దీనికి ఇక్కడ బిగినింగ్ ఇక్కడ ఎండింగ్ ఉంటుంది, లేదా ఇక్కడ బిగినింగ్ ఇక్కడ ఎండింగ్ ఉంటుంది. ఇలా నిలువుగా బొట్టు పెట్టుకోండి, ఇక్కడ బిగినింగ్ ఇక్కడ ఎండింగ్ ఉంటుంది, ఇక్కడ బిగినింగ్ ఇక్కడ ఎండింగ్ ఉంటుంది. కానీ గుండ్రంగా బొట్టు పెట్టండి, దీనికి బిగినింగ్ ఎండింగ్ చూపించండి, రౌండ్ కి బిగినింగ్ ఎండింగ్ చూపించండి నాకు. అంటే శివుడికి ఆద్యంతాలు ఉన్నాయి, నారాయణుడికి ఆద్యంతాలు ఉన్నాయి, కానీ వీళ్ళిద్దరినీ కలుపుకున్న అమ్మలో మటుకు ఆద్యంతరహితాయీ నమః. అంటే గుండ్రనితనం అంటే అర్థం ఏంటంటే పూర్ణము అని అర్థం, పూర్ణమైంది అని అర్థం అన్నమాట. చూడండి, రౌండ్నెస్ అనేది పూర్ణానికి పరిపూర్ణంగా ఉంటుంది. ఎప్పుడైతే జీవుడు దేవుడితో కలిశాడా పరిపూర్ణమవుతాడు. కాబట్టి ఇక్కడ దక్షిణామూర్తి కూడా కరకలిత చిన్ముద్రం, ఈ చిన్ముద్రతో ఆనంద రూపం. ఏమండి ఇలా పెట్టాడు కదా, జీవుడు దేవుడు ఏకమైతేనే మోక్షం అంటారా? అందుకని ఇక్కడ అంటారు అంగుష్ట తత్పదం ప్రోక్తం తర్జనీ త్వం పదే స్థిత తయోరైక్యం తయోస్సంధి చిన్ముద్రా సా ప్రకీర్తిత. చిన్ముద్ర అంటే అర్థం ఏంటంటే అంగుష్టంతో తర్జని అనేటువంటి వేల్ని కలిపినప్పుడు ఏ పరిపూర్ణమైనటువంటి తత్వం అయితే ఉదయిస్తుందో దాన్ని చిన్ముద్ర అని అంటారు. అంతేకాదు అంగుష్ట తర్జనీయోగ ముద్రా వ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్ నావతా శివ. వేదాంతముల యొక్క తత్వము జీవ బ్రహ్మ ఐక్యమే, ఇంక రెండోది లేదు. నువ్వు యజ్ఞం చేయలేకపోతే, ఈ కర్మలు చేయలేకపోతే ఆలోకానికి వెళ్ళు, కైలాసానికి వెళ్ళు, వైకుంఠానికి వెళ్ళు, ఇవన్నీ కూడా కర్మ విపాసనలు మాట్లాడుతున్నాయి. కానీ అసలుగా చూడండి, ఒక తల్లి పిల్లాడితో అంటుంది ఏమంటే మూచాడొస్తాడు తిని మూచాడొస్తాడంటూ. ఈలోగా తలుపు కొట్టారు. ఈవిడ ఎవరు అని అడిగింది. నేనేనే అన్నాడు. అప్పుడు మూచాడొస్తాడు తిని అంటుంది. వీడి పిల్లాడు తినేస్తాడు. తలుపు తీయంగానే తినేసి వీడికి మూతి తుడిచేస్తుంది. తలుపు తీయగానే నానమాట. ఇది నాన్న, అదే నేను అంటా ఉన్నాను ఇలా తిను త్వరగానే. సరే, ఈ తల్లిని అడిగాను అనమాట, ఏమ్మా భూచారొస్తాడు అని చెప్పావు కదా, ఎందుకు అలా అబద్ధం చెప్పావు అని అడిగాను. భూచారొస్తాడు అన్నావు కదా, ఎందుకు అబద్ధం చెప్పావమ్మా అని అడిగాను. స్వామి, అది అబద్ధమే అవ్వచ్చు, కానీ నా కొడుకు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మాట చెప్పాలి, అప్పుడు కానీ వాడు తినడు. అందుకోసం ఆ పదప్రయోగం చేశాను. ఆహా, అలా చెప్పొచ్చు అమ్మా, ఇబ్బంది లేదు, చెప్పొచ్చు. ఎంతవరకు చెప్తావమ్మా అలాగా? ఎంతకాలం అలా చెప్తావు వాడికి? వాడికి ఇప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చింది.
ఇప్పుడు వాడు అన్నం తినలేదమ్మా, నాకు ఆకలి లేదమ్మా అంటే బూటాడు వస్తాడు తిను అంటుందండి, అనదు. ఇప్పుడు ఇంకా అబద్ధం చెప్పలేదు. అలాగనే వేదము కూడా కర్మ, ఉపాసన, భక్తి ఇవన్నీ చెబుతూ పోతుంది. ఎంతవరకు? మనం ఒక స్థాయి ఎదిగేదాకా వీటన్నిటి గురించి చెబుతుంది. మనకు ఒక స్థాయి వచ్చిన తర్వాత అదే వేదం యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్. అందుకనే ఒక సన్యాసి కనపడగానే న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తత్యతయో విశంతి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగా యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే. దహరం విపాపం పరమేష్మభూతం యత్పుండరీకం పురమధ్య సద్గుప్తం తత్రాపి దహరం గగనం విశోకః తస్మిన్ యదంతః సదుపాసితవ్యం. యో వేదాదౌ స్వరస్త్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్వ మహేశ్వరః. ఎంత అద్భుతమైన మంత్రం చూడండి. వేదాదౌ యో స్వరః ప్రోక్తః, వేదానికి మొట్టమొదట ఏ స్వరమైతే చెప్పబడిందో ఏమిటి? ఎవరినైనా ఒక మంచి వేద పండితుడిని పిలిచి ఏమండి ఒక్క ముక్క వేదం చెప్పండి అని అంటే ముందుగానే ఆయన సహస్రశీరు పురుష సహస్రాక్ష సహస్రపాదని మొదలు పెట్టడం. సరైన వేద పండితుడు సుశిక్షితుడై ఉంటే, సాంప్రదాయం తెలుసుకున్న వాడైతే మొట్టమొదట ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. మంత్రం మొదలు పెడతారు. మొట్టమొదటి మంత్రం ఓం. వేదం కూడా మొట్టమొదటి మంత్రం ఓంకారంతో ఆవిర్భావం అవుతుంది. అసలు ఓం అంటే ఏంటండి? వేదము ఓమను ఉచ్చరించింది. దాని యొక్క ప్రతిష్ట వేదాంతే చ ప్రతిష్ఠితః. వేదాంతంలో దాని గురించి చెప్పబడింది. ఈ మధ్య అంతా కర్మల గురించి, భక్తి గురించి, ఉపాసన గురించి, వాటి గురించి, వీటి గురించి చెప్పింది. వేదం అంతా మాట్లాడుతుంది. చిట్ట చివరికి వచ్చేటప్పటికి వేదమంతా మాట్లాడి ఆఖరికి వచ్చేటప్పటికి వీడు ఎదిగాడు కనుక, పరిపక్వత పొందాడు కనుక, పరిమితి చెందాడు కనుక ఇప్పుడు బాగా ఆలోచించండి. చిన్నప్పుడు వాడికి తిండి అంటే ఏమిటో తెలియదు, అన్నం అంటే పెద్ద రుచించదు, వాడికి సహించదు, వాడికి ఆటలు చేష్టలు, వాడి ఆలోచనలు పరిపక్వత కాదు. అందుకని తల్లి కొడుతుంది, అన్నం నలుపుతుంది, ఒంటి మీద కూర్చోబెట్టి ఒడిలోకి ఎక్కించుకుంటుంది, లాలిస్తుంది, వాడిని బయటికి తీసుకెళ్తుంది, చందమామం చూపిస్తుంది, భూచాన్ని చూపిస్తుంది, భూచాడు అంటుంది, భయపెడుతుంది, కొన్ని ప్రేమిస్తుంది, బుజ్జగిస్తుంది, ముద్దు చేస్తుంది, గారం చేస్తుంది, అన్ని చేసి ఆ ముద్దలు గోరు ముద్దలు తినిపిస్తుంది. ఎందుకని వాడికి ఎలా తినాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. వీడు అన్నం కలిపేసి చిన్న పిల్లాడికి గిన్నెలో పెట్టుకొని ఆడుకుంటాడు, దాంతో ఇలా తీసేస్తాడు, కాళ్ళు పెడతాడు, దాన్ని తీసి కింద పోస్తాడు, ఏవేవో చేస్తాడు. వాడికి ఏం తెలియదు కనుక ఆ రకమైనటువంటి విధానం రాగతుంది. అదే వీరు ఒక 20 ఏళ్ళు వస్తే అన్నం అంటే ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, నా ఆకలి అంటే ఏంటి, దీన్ని ఏం చేస్తే నా ఆకలి తీరుతుంది, ఇలా అన్ని రకాలుగా అవగాహన కలిగి ఉంటాడు కనుక ఇప్పుడు ఆవిడ వాడిని ఎత్తుకోవాల్సిన అవసరం ఎత్తుకుంటే ఈవిడ నడ్డి విరిగిపోతుంది. 20 ఏళ్ళు వాడిని ఎత్తుకోక్కర్లేదు, బూచాడనక్కర్లేదు, కలపక్కర్లేదు, నోట్లో కూడక్కర్లేదు, చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే పాటలు పాడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. వండి ఆ పదార్థాలు అక్కడ పెడితే హాయిగా వాడంతటి వాడు శుభ్రంగా కడుపు నిండా తింటాడు.
అప్పుడైతే గోరుముద్దలు తిని ఊసి సగం తీసేసినటువంటి వాడు ఇప్పుడు కడుపు నిండా ఎంత తినాలో ఏం తినాలో అన్ని శుభ్రంగా వడ్డించుకుని తింటాడు. ఇప్పుడు తల్లి యొక్క ఆవశ్యకత అలాంటి కార్యక్రమాలకు అక్కర్లేదు. అలాగనే శృతి కూడా తల్లి లాంటిది. శృతి శతమాత సమా, 100 తల్లులకి సమానం శృతి. కాబట్టి అటువంటి తల్లి ఏం చేస్తుంది శృతి అని అంటే, మొట్టమొదట మనకు కర్మ గురించి చెప్పింది, భక్తి గురించి చెప్పింది, ఉపాసన గురించి చెప్పింది, లోకప్రాప్తి గురించి చెప్పింది. అమావాస్య నాడు ఈ తర్పణాలు చేయమంటుంది, సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధం చేయమంటుంది, ప్రతిరోజు సంధ్యావందనం చేయమంటుంది, పూజ చేయమంటుంది, ఆరాధన చేయమంటుంది, అన్నీ చెబుతుంది శృతి. బాగా ఆలోచించండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం 3 అంగుళాల విగ్రహాన్ని ఎదురుగుండా పెట్టుకుని 4/8 ఒక గదిలో పూలతోటి దాన్ని అర్చన చేసి దేవుణ్ణి ఆరాధన చేసేసాము అని అనుకుంటున్నాం. అసలు పరమాత్ముడంటే ఎవరండి? భగవంతుడంటే. భగవంతుడంటే ఎవరు? ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. అసలు ఈ ప్రకృతిలో కనబడే ప్రతిదీ పరమాత్ముడే. 4 పటిక బెల్లాల ముక్కలతో ఇంత నిండి నిబిడీకృతమైన పరమాత్ముడు సంతృప్తి అవుతాడా? చెప్పండి. అందులో పోనీ వాడు ఏమైనా తింటున్నాడా? ఇలా చూపించేసి లాక్కొచ్చి మనం తింటాం. వాడి దగ్గర పెట్టను కూడా పెట్టదు. అంటే ఈ పూజ అనేటువంటి కర్మ దేవుడి కోసం కాదు, నీ కోసం. నిన్ను సంస్కరించుకోవడం కోసం నీ పూజ చేస్తున్నావు, దేవుని మీద ఉద్ధరించడం కోసం కాదు ఈ పూజ. మనం అనుకుంటాం దేవుడికి నేను పూజ చేశానండి, ఆ దేవుడు చూడండి చక్కగా దేవుడికి అన్నం పెట్టానండి, దేవుడికి స్నానం చేయించానండి. మనం దేవుణ్ణి ఉద్ధరించడానికి ప్రార్థన చేయట్లేదు, పూజ చేయట్లేదు, దేవుడి కోసం చేయట్లేదు. మనల్ని ఉద్ధరించుకునేందుకు ఈ కర్మ చేస్తున్నాం, మనల్ని సంస్కరించుకునేందుకు ఈ కర్మ చేస్తున్నాం. కాబట్టి ఈ వేదం అంటుంది, నిన్ను సంస్కరించుకునేందుకు కదా ఈ కర్మ చేస్తున్నావు. నీలో ఆ సంస్కారం కలిగిన రోజున ఈ పూజ కూడా రాలిపోతున్నాయి. ఒకరోజు ఈ పూజ కూడా పడిపోతుంది. ఎందుకని? ఆ సంస్కార స్థితి వచ్చింది నీకు, ఆ సంస్కారం వచ్చింది. మీరు ఈ కుండలికి పూర్వం రోజుల్లో మట్టి బాగా అద్ది పొయ్యి మీద పెట్టేవారు, అవునా? లోపల ఉన్నటువంటి పదార్థం ఉడకడం కోసం బయట బాగా మట్టి అద్దేవారు, తెలుసా మీకు అది? ఆ మట్టి అద్ది పొయ్యి మీద పెట్టేవారు. లోపల ఉన్నటువంటి పదార్థం బాగా ఉడుకుతుంది, ఈ కుండ కూడా వేడెక్కుతుంది. ఈ అద్దిన మట్టి ఏమైపోతుందంటే ఎండిపోయి బాగా ఆరిపోయి అలా బీటలు వేసి రాలిపోతుంది. అది రాలిపోయిందంటే గుర్తుపెట్టుకోండి, అర్థం లోపల పదార్థం ఉడికిపోయింది. అది ఇంకా చెమ్మాయించి ఇంకా ఆరలేదనంటే లోపల పదార్థం ఇంకా ఉడకలేదు, లోపల చేయబెట్టి చూడక్కర్లేదు. ఆ మట్టి బాగా ఆరిపోయి బీటలు వేసి రాలిపోవడం మొదలుపెట్టి ఇంకా కుండగా కనిపించడం మొదలు పెడితే లోపల పదార్థం ఉడికిపోయింది. అలాగనే మనం కూడా పూసుకున్నవి, రాసుకున్నవి, తగిలించుకున్నవి, తంటాలు పడుతున్నవన్నీ కూడా ఎండిపోయి బీటలు వేసి రాలిపోయి మనంగా మిగిలాము అని అంటే గుర్తుపెట్టుకోండి, లోపల కూడా ఉడికాడు, వీడు బాగా ఉడికాడు, ఈ పక్క పోయాడు. కాబట్టి ఇక్కడ ఒక పూజ కానీ, ఒక కర్మ కానీ, ఒక జపం కానీ, ఒక పారాయణం కానీ, ఒక అర్చన కానీ, ఒక స్తోత్రం కానీ, ఒక దేవాలయ సందర్శనం కానీ, ఇవన్నీ ఎందుకు అనంటే వ్యక్తి తనను తాను సంస్కరించుకునేదానికే, తనను తాను ఉద్ధరించుకునేటువంటి మార్గంలో ఆ పరిపక్వతను పొందడానికే కానీ దేవుణ్ణి ఉద్ధరించడానికి కాదండి. ఇది మన కోసం. కాబట్టి ఈరోజు అయోధ్యలో రామ మందిరం లేకపోతే ఏమిటండి అని మాట్లాడేవాడిని మనం ఏం మాట్లాడాలి అంటే వాడు సంస్కారహీనుడిగా చిత్రీకరించుకుంటున్నాడు. రామ మందిరం లేకపోతే అయోధ్యలో రాముడికి ఏమైనా నష్టమా? ఏమీ నష్టం లేదు, ఏమి నష్టం లేదు. లేకపోతే నష్టం మనకు, వాడికే నష్టం లేదు. మధురలో కృష్ణుడు లేకపోతే, కృష్ణుడి మందిరం లేకపోతే కృష్ణుడికి ఏమైనా నష్టమా? కాశీలో విశ్వనాథుడి మందిరం లేకపోతే విశ్వేశ్వరుడికి ఏమైనా నష్టమా? చెప్పండి. దేవుణ్ణి ఉద్ధరించడానికి కాదండి మనం చేసేది, మనల్ని మనం ఉద్ధరించుకునేందుకు ఈ కర్మలన్నీ చేస్తున్నాం. తిరుపతికి వెళ్తున్నాం, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవిందా అని వెళుతున్నామనంటే ఎప్పుడూ పాపం ఆయన అలానే ఉంటాడండి. మనకు ఒక్క క్షణం చూసి వెళ్ళడానికి ఇంత కష్టం అనుకుంటామే, ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి పోస్టర్ మార్చకుండా ఎక్కడ ఇలా కదిలినా ఇబ్బంది. వాడిలా కదిలాడంటే ఒక్కడు వెళ్ళడు, భయపడిపోతాడు, కదిలిపోతాడు. వాడికి పాపం ఎక్కడైనా నొప్పో లేకపోతే ఏదైనా కొద్దిగా ఎన్ని సంవత్సరాలు అయిందిరా బాబు నన్ను పీడించేస్తున్నారు, ఒక్కసారి మార్చుకుంటా, ఒక్క నిమిషం మార్చుకుంటానని కనుక మారాడా భయపడిపోతారు జనాలు.
అలాంటిది భగవంతుడి కోసం కాదండి వెళ్ళి, మన కోసం, మనల్ని సంస్కరించుకోవడం కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం. మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను చూడండి. చంటి పిల్ల ఉంది, ఒక 8 నెలలో 9 నెలల పిల్ల. ఇప్పుడు ఈ భార్య భర్త ఫంక్షన్కి వెళ్తున్నారు ఆ పిల్లని తీసుకుని. ఇప్పుడు ఈ తల్లి ఏం చేస్తుందంటే ఆ పిల్లకి నీట్గా నూనె రాసి స్నానం చేసి బాగా దువ్వి పౌడర్ వేసి, అదేం పట్టించుకోదు. మీరు పౌడర్ వేసినా పట్టించుకోదు, పౌడర్ వేయకపోయినా పట్టించుకోదు, మడ్డిగా ఉంచినా పట్టించుకోదు. కానీ దువ్వి చక్కగా దానికి పూలు చుట్టి ముఖమంతా శుద్ధం చేసి పౌడర్ రాసి కాటుకు దిద్ది బుగ్గ చుక్క పెట్టి మంచి బట్టలు వేసి షూ వేసి అవన్నీ వేసి దానికి చక్కగా తయారు చేశారనుకోండి, అది ఎవరి కోసం? మీకోసం చేస్తున్నారు, ఆ పిల్ల కోసం కాదు. అందరూ ఆ పిల్లని ముద్దాడితే ఆ పిల్లండి ఇది గొప్ప అన్నమాట. ఆ పిల్లకి పౌడర్ కావాలా, ఈ బట్టలు తీసేసినా అలానే ఉంటుంది, బట్టలు వేసినా పట్టించుకోదు. మీరు పౌడర్ రాసినా ఇంకా మీరు వెళ్ళి చేస్తుంటే అది గోడ పడుతుంటుంది, అరుస్తుంది. నేను అలా స్నానం చేసి పట్టుకొచ్చి పడేది అలా హాయిగా ఉంటుంది. అది ఈ బట్టలు వేసిన మన కోసం. అది అందంగా ఉంటే చూసి మనం ఆనందిస్తాం. దానికి బుగ్గ చుక్క పెడితే అందంగా ఉంటుంది, అది మనకు అందం. దానికి ఏమైనా బుగ్గ చుక్క కనిపిస్తుందా? అదేమైనా తన బట్టలను ఆస్వాదిస్తుందా? తన అందాన్ని తను ఆస్వాదిస్తుందా? లేదు. అలాగనే భగవంతుడు కూడా మీరు ఎంత గుడి కట్టినా ఎంత పెద్ద పూజ చేసినా వాడికి అక్కర్లేదు, మనం ఆనందాన్ని పొందుతున్నాం. అందుకనే నేను ఎప్పుడు అంటాను, కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో లేడు యవ్వాని మది శుద్ధి కలదు, అచ్చటనే కలదు పరమాత్మ. కాబట్టి ఆ చంటి పిల్లకి ఎలాగైతే ఏది పట్టదో దాన్ని చక్కగా సంస్కరిస్తే ఆ అందము, ఆ ఆనందము, ఆ ఆస్వాదన మనకు ఎలాగైతే సొంతం చేసుకుంటామో, ఆ పిల్లల్ని చూడండి మనం వదిలిపెట్టాం. ఎవరి పిల్లండి బాబుది, ఇదో ఫలానా వాళ్ళు, ఇంకా మనం వాళ్ళని కూడా అభిమానిస్తాం. ఈ పిల్లల్ని పెట్టుకుని ఎంత ముద్దుగా ఉందో అని బుగ్గ దిల్లుతాం, ఆనందిస్తాం. అది ఇలా చూస్తుంటుంది పాపం వేరే పిల్ల. దానికి ఏం తెలియదు, తన అందం, తన ఆనందం, తన ఆస్వాదన తను చూడలేదు, మనం చేస్తాం. అలాగే ఇక్కడ కూడా బాగా ఆలోచించండి. ఒక కర్మ, భక్తి, జ్ఞానం అనేటువంటి 3 అవస్థల్లో వేదాంత శాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి వీడు కర్మతో, భక్తితో, ఉపాసనతో, ఆరాధనతో, జపంతో, యజ్ఞంతో, దానంతో, తపస్సుతో పరిపక్వమయ్యాడు కనుక వాడి దగ్గరికి వచ్చేటప్పటికి, ఆ పరిపక్వమైన స్థితి కలిగిన వాడు వచ్చేటప్పటికి వేదాంత శాస్త్రం తన్ను తాను, స్థితి కలిగిన వాడు వచ్చేటప్పటికి వేదాంత శాస్త్రం తన్ను తాను తిప్పుకొని చూపిస్తుంది. తతే త్వమసి అని చెప్తుంది. నీవేనా అబ్బాయి, ఏ దైవం గురించి అయితే నువ్వు తాపత్రయపడుతున్నావో ఇంతవరకు ఆ దైవం నువ్వే అని ఉపదేశం చేస్తుంది. ఆ ఉపదేశం చేసింది ఎక్కడుంది? ఆ దక్షిణామూర్తి యొక్క క్రింద భాగంలో ఉండేటువంటి ఎడమ చేతిలో వేదాల కట్ట ఉంటుంది. ఈ వేదాల యొక్క సారాంశమే కుడి చేతితో చిన్నద్రతో చూపిస్తున్నారు, తత్వమసి అనే మహావాక్యంతో. అది ఆనందాన్ని అందిస్తుంది. జీవబ్రహ్మ ఐక్యమే పరమావధి కనుక స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి నీడే. స్వాత్మారామం, ఆ దక్షిణామూర్తి ఎప్పుడు తనలో తాను ఆనంద స్వరూపమై ఉన్నాడు. ముదిత వదనం, ఎప్పుడు చిరుమంద హాస్యంతో ఉన్నాడు. ఎప్పుడు చూడండి అలా స్మైల్, అంటే చిన్న నవ్వు ఉంటుంది, చిరునవ్వు ఉంటుంది. మీరు బాగా పగలబడి నవ్వినప్పుడు అదొక అర్థం, అంటే ఏదో భరించలేనటువంటి ఆనందం, సుఖం, తట్టుకోలేని సుఖం. అప్పుడు పగలబడి నవ్వుతాం. బాగా చూడండి. దుఃఖం వచ్చినప్పుడు మూతి ముడుచుకుంటాం. కానీ చిరునవ్వు అంటే ఏంటి తెలుసండి? ఏదో మీకు ఒక అవగాహన కలిగింది, ఒక జ్ఞానం కలిగింది. వెంటనే మీరు ఆ జ్ఞానాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు పెదవులు అలా కొద్దిగా విచ్చుకుంటుంది, చిరునవ్వు వస్తుంది. అంటే చిరునవ్వు దేనికి సంకేతం అని అంటే జ్ఞానానికి సంకేతం. పగలబడి నవ్వడం కాదు, చిరునవ్వు జ్ఞానానికి సంకేతం. ఎప్పుడు జ్ఞానస్వరూపమై ఉన్నాడు కనుక దక్షిణామూర్తి ఆ చిరునవ్వుతో ఉంటాడు. ఏదైనా మనం ఎవరికైనా తెలియజెప్పామనుకోండి ఒక విషయం, వాళ్ళకి తెలిసిందనుకోండి అని ఒకలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తారు, చిరునవ్వుతో చేస్తారు. అంతేగాని అందరూ ఎవరు అలా అన్నారంటే వీడికి ఏదో మెంటల్ ఇచ్చిందని అర్థం. కాబట్టి ఇక్కడ స్వాత్మారామం ముదిత వదనం, దక్షిణామూర్తి ఇక్కడ చిరునవ్వుతో ఉన్నాడు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఏడిచి గందరగోళం చేసి కిందపడి మీదపడి చేస్తున్నప్పుడు ఆయన కూడా వ్యాసుడు అంటారనమాట, ప్రహసన్నివ భారత. అలా చిరునవ్వుతో అలా చూస్తున్నాడు అర్జునుడిని, ఏంటో ఎగురుతున్నాడు వీడని. కాబట్టి అక్కడ కృష్ణుడు కూడా చిరునవ్వుతో ఉన్నాడు. ఇక్కడ దక్షిణామూర్తి కూడా. 'ముదిత వదనం దక్షిణామూర్తి నీడే'
ఆ దక్షిణామూర్తిని నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకమంతా కూడా దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని మన ముందు ఆవిష్కరించింది. కాబట్టి దక్షిణామూర్తి అనంటే మనం ఉపాసన చేయడానికి ఒక రూపంతో ఉపాసన చేయొచ్చు, ఆరాధించవచ్చు. కానీ ఆ రూపమే దక్షిణామూర్తి అనుకోకండి. ఆ దక్షిణామూర్తే నేను, ఆ దక్షిణామూర్తే మీరు, ఆ దక్షిణామూర్తి ప్రతి అణువు ఇక్కడ వ్యాపించి ఉంది. ఈ శ్లోకం నాకు చెప్పండి. వట విటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనానాం జ్ఞానదాకారమారాత్ త్రిభువన గురువీ దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖ ఛేదదక్షిణమామి. ఇక్కడ ఈ దక్షిణామూర్తి యొక్క ప్రయోజనాన్ని ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. మనకొక సామెత ఉంది, ప్రయోజనం అనుద్దిశ్య మందోపిన ప్రవర్తతే. అంటే ప్రయోజనాన్ని ఆశించకుండా ఎవరు ఏ పని చేయలేరు. ఇప్పుడు మీరు ఇంత దూరం వచ్చారు, ఉదయాన్నే ఊరుకుని పరుగులుగా వచ్చారు అని అంటే ఏదో ఒక ప్రయోజనం ఉంది. మన జన్మకు ఒక ప్రయోజనం ఉంది, మనం చేసే ప్రతి పనికి ఒక ప్రయోజనం ఉంది. ప్రయోజనమే లేకుండా ఊరుకుని ఏదో అలా బతికేస్తున్నాం, అలా జీవించేస్తున్నాం అని అంటే కుదరదు. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే. మందబుద్ధి అయినటువంటి వాడు కూడా ఏ పని చేయదు ప్రయోజనం లేకుండా. ఇక్కడ దక్షిణామూర్తి యొక్క ప్రయోజనం ఏంటి అనంటే ఈ రాబోయేటువంటి ధ్యాన శ్లోకాల్లో మనకు చాలా అద్భుతంగా ఆచార్య స్వాముల వారు మన ముందు ప్రకటిస్తారాయన. అసలు ఈ దక్షిణామూర్తి ఎక్కడ కూర్చొని ఉన్నారండి అంటే ఒక ఆసనం కావాలిగా కూర్చునేది. ఏమిటి ఆసనం అనంటే వట వికటి సమీపే భూమి భాగే నిషన్నం. వట వికటి సమీపే భూమి భాగే నిషన్నం. నిషన్నం అంటే కూర్చుని ఉన్నారు. ఎక్కడ? భూమి భాగే, భూమి మీద. ఆయన కూర్చున్న దగ్గర ఏముంది అంటే వటవృక్షం ఉంది, మర్రి చెట్టు కింద కూర్చున్నారు. ఎందుకండి లోకంలో ఇన్ని చెట్లుంటే మర్రి చెట్టును ఎందుకు ఎంచుకున్నారు ఆయన? ఎన్నో చెట్లున్నాయి కదా, అన్ని రకాల చెట్లున్నాయి. మామిడి చెట్టు ఉంది, మంచి ఉసిరిక చెట్టు ఉంది, దత్తాత్రేయుడి వారికి అత్రి, ఆ అత్తి చెట్టు ఉంది, రకరకాల చెట్లున్నాయి. మంచి టేకు చెట్టు ఉంటుంది. ఎన్ని చెట్లు, మంచి మంచి చెట్లు ఉంటాయి, మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చోవాలి అంటే ఈ మర్రి చెట్టు ఒక సంసార వృక్షం. మర్రి చెట్టు అనేది చాలా విచిత్రమైన వృక్షం. ఎందుకు విచిత్రము అని అంటే మనకు రాబోయే శ్లోకాల్లో కూడా చెప్తారు. చిత్రం వటకరోర్మూలే వృద్ధా శిష్యా గురు యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. అయితే ఈ వటవృక్షాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఆయన అంటే మర్రి చెట్టు చూడండి. ఈ లోకంలో ఒక గొప్ప నీతి ఏంటంటే మన శాస్త్రంలో రెండు పదాలు వాడుతుంటారు. జీవ సృష్టి, ఈశ్వర సృష్టి అని రెండు సృష్టిలు ఉన్నాయి. అంటే మనం కూడా సృష్టించుకుంటున్నాం, పరమాత్మ కూడా సృష్టించాడు. కానీ మన సృష్టికి పరమాత్మ సృష్టికి తేడా ఏంటంటే మనం ఒక కుండని తయారు చేయాలనుకోండి, కుండ ఎంత బరువు ఉందో, కుండ ఎంత పరిమాణంతో ఉందో అంత మట్టి కావాలి. బంగారు ఉంగరం తయారు చేయాలనుకున్నాం అనుకోండి, ఇది సపోజ్ ఒక తులం బంగారం అనుకోండి, తులంతో ఉంగరం తయారైంది అనుకోండి, తులం బంగారం ఉండాలి. మీరు ఏ పదార్థాన్ని ఒక వ్యక్తి తయారు చేసినా ఆ పదార్థం యొక్క పరిమాణంతో దాని ఉపాదాన కారణం కూడా ఉండాలి. దానికి కావాల్సినటువంటి కారణం దాని పరిమాణంతో ఉండాలి. అంతే కదా? 1 కిలో పులిహోర తయారు చేయాలనుకోండి, దానికి తగ్గ 1 కిలోకి తగ్గ పరిమాణం
అన్ని ఇంగ్రీడియంట్స్ పడాలి కూడా. అంటే జీవ సృష్టికి కారణము కార్యము ఒకే పరిమాణంతో ఉంటుంది. కానీ ఈశ్వర సృష్టికి కారణ కార్యాలు ఒకే పరిమాణంతో ఉండదు. పెద్ద మామిడి చెట్టు కావాలనుకోండి, మామిడి చెట్టు అంత టెంక అక్కర్లేదు, చిన్న గింజలో నుంచి అంత చెట్టు వస్తుంది. అది ఈశ్వర సృష్టి. ఇంత పెద్ద మనిషి తయారయ్యాడనుకోండి, ఇంత పెద్ద మనిషి తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి వెళ్తాడా? తయారవడానికి నో. ఒక చిన్న నలక, కంటికి కూడా కనపడినటువంటి ఒక నలుసు తల్లి గర్భంలోకి వెళ్తుంది. ఇంత పెద్ద మనిషి ఆకృతి తయారవుతుంది, ఇంత పెద్ద ఆకృతి వస్తుంది. చూడండి ఎంత విచిత్రం. ఇంత పెద్ద మనిషి తయారవడానికి కంటికి కనపడనంత కారణం. అది ఈశ్వర సృష్టికి జీవ సృష్టికి వ్యత్యాసం. ఈశ్వరుడు సృష్టించాలనుకుంటే మనిషి అంత కారణం అక్కర్లేదు, నలుసు అంత కారణం చాలు. ఒక్క నలుసు ఇంత మనిషి అయ్యాడు. ఒక చిన్న అణుమాత్రపు కారణం విత్తనం ఇంత పెద్ద చెట్టు అవుతుంది. అంతేకాదు, ఈ మర్రి చెట్టును ఎందుకు ఎంచుకున్నాను అంటే, ఈ లోకంలో ప్రతి చెట్టుకి విత్తనాలు ఉంటాయి కదా. ఈ మర్రి చెట్టుకి విత్తనం ఎంత ఉంటుంది తెలుసండి? ఆవగింజ ఎంత ఉంటుంది. ఇంకా తక్కువే చెప్పుకోవాలి. ఆవగింజ కంటే కూడా తక్కువ ఉంటుంది మర్రి గింజ. చిన్న గింజ అది. ఆ ఒక్క గింజ పడితే ఇంత పెద్ద చెట్టు తయారవుతుంది. అంతేకాదు, ఈ మర్రి చెట్టు యొక్క గొప్పతనం ఏంటంటే, చెట్టుకి ఏదైనా బలం ఏంటి? దాని వేర్లు. అవునా? మాను కొమ్మలు ఇవి కాదు చెట్టుకి బలం, తన వేర్లే చెట్టుకి బలం. అయితే మర్రి చెట్టుకి వేర్లు కొన్ని ఉండవండి, పదిలం కాదది, చాలా పైపైనే ఉంటుంది. దానికి వేర్లు ఎలా తయారవుతాయనంటే, ఆ చెట్టు యొక్క ఊడలే దానికి బలం. మర్రి చెట్టును చూడండి, మిగతా ఏ చెట్టులా కాదు. ఇది విచిత్రమైన చెట్టు, విలక్షణమైన చెట్టు. దానికి వేర్లు కింద కొద్ది మాత్రం ఉంటుంది, తగు మాత్రం ఉంటుంది, ఎక్కువ ఉండదు, చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. కానీ ఆ మర్రి చెట్టుకి ఆ శాఖల నుంచి అలా ఒక మానవ ఊడ దిగుతుంది. ఆ ఊడ భూమిలోకి వెళ్ళి పాతుకొని మళ్ళీ ఆ ఊడ పైకి వెళ్తుంది. మళ్ళీ ఇంకో శాఖల నుంచి ఒక ఊడ దిగుతుంది. అంటే మర్రి చెట్టుకి బలం ఏంటనంటే, తన వేర్లు కాదు, శాఖల నుండి పుట్టిన ఊడలే తనకు బలం. ఆ ఊడల మీద అలాగా బ్రతుకుతూ ఉంటుంది. ఒక్క చిన్న గాలి కొడితే ఇంత పెద్ద చెట్టు తిరగబడిపోతుంది. మర్రి చెట్టు అంత బలహీనమైన చెట్టు ఈ లోకంలో ఏదీ లేదు, ఈజీగా పడిపోతుంది. ఎప్పుడైనా తుఫాన్ వచ్చిందనంటే ముందు పడిపోయే చెట్టు మర్రి చెట్టే. అంటే ఇక్కడ దక్షిణామూర్తి కూడా మనకి ఏం తెలియజేస్తున్నాడు అంటే, నాయన ఈ చెట్టుకు కూడా ఈ సంసారం అనే వృక్షానికి వేర్లు సరిగ్గా లేవురా, దీనికి ఊడలే వేర్లు. అంటే నాకు ఈ లోకంలో నా ఉనికికి నువ్వెవరయ్యానంటే, ఫలానా సుబ్బారావు కొడుకునండి ఒక ఊడ, ఫలానా బాబురావు ఉన్నాడండి వాళ్ళ తండ్రినండి ఇంకో ఊడ, లేదు ఆ లక్ష్మి గారు ఉన్నారు కదండి ఆవిడ భర్తనండి ఇంకొక ఊడ. మన ఉనికి ఈ లోకంలో ఊడల మీదే ఆధారపడి ఉన్నాం తప్ప మన వేరంటే ఏమీ లేదు ఇక్కడ. అది సంసారం అంటే. సంసారానికి కూడా మూలం ఉండదు, ఊడలే దానికి. అందుకని త్వరగా పడిపోతుంది. అందుకనే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చాలా అత్యద్భుతంగా 15వ అధ్యాయంలో అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్జితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః ఊర్ధ్వమూలం అథ శాఖాః అశ్వత్థం ప్రాహుః అవ్యయం ఛందాంసి యస్య పరిణామి యస్తం వేద స వేదవిత్ అథశ్చోర్తుం ప్రసృతాః తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయ ప్రవాళాః. క్లీన్గా చెప్పారాయన. అక్కడ భగవద్గీతలో అశ్వత్థము అన్నారు. స్వ అంటే రేపు, స్వే తిష్టతి రేపు ఉంటుంది. శ్వత్థం అంటే, అశ్వత్థం అంటే రేపు ఉంటుందో ఉండదో ఊడిపోతుందో మనకు తెలియదు. ఇది అశ్వత్థం. ఈ రోజు ఉదయం లేచాం, స్నానం చేశాం, క్లాస్కి వచ్చారు, ఉన్నాం, రాత్రి పడుకున్నాం, మేము పై ప్రాణాల పైనే. ప్రాణం వదులుతున్నాం కదా, విడిచిపెడుతున్నాం, లోపలికి తీసుకుంటున్నాం. విచిత్రమైనటువంటి జీవితం అన్నాం. భగవంతులు అంటారు శంకర్లు, యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్చతి కుశలం దేహే. ఈ బుడగలోకి గాలి ఎక్కుతుంది, ఇది హాయిగా తిరుగుతుంది, చక్కగా అన్ని చేస్తుంది, అన్ని క్రియలు.
మళ్ళీ గాలి దిగిపోతుంది. ఎప్పుడు ఎక్కుతుందో ఎప్పుడు దిగుతుందో అసలు ఎవరికి ఏం తెలియట్లేదు. ఎక్కేస్తుంది, దిగుతుంది. ఎక్కకపోయినా ఈ బుడగ పడిపోతుంది, దిగకపోయినా పడిపోతుంది. కానీ ఎక్కి దిగే గాలికి మనం విలువ ఇవ్వట్లేదు. ఊడిపోయే వస్తువులు పట్టుకుని ఊగులాడుతున్నాం. ఏ ప్రాణం అయితే ఉంటే ఇది నిలబడుతుందో ఆ ప్రాణాన్ని మనం పట్టించుకోవట్లేదు, మనకు సంబంధం లేదు. ఎవరుంటే ఈ సమస్త సృష్టికి విలువనో ఆ వ్యక్తిని మర్చిపోయాం. ఏ ప్రాణం వల్ల అయితే ఈ దేహం నిలబడిందో ఆ ప్రాణాన్ని పట్టించుకోవట్లేదు, వీటన్నిటిని పట్టించుకుంటున్నాం. వీటి మీద ఎక్కువ విపరీతమైన జిజ్ఞాస తపన పెంచుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని చాలా అద్భుతంగా చెప్తూ వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం. ఆ మర్రి చెట్టు ఎంత అశాశ్వతమో, ఎంత బలహీనమో, ఈ సంసారం కూడా, ఈ ప్రకృతి కూడా అంతే బలహీనం. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదు, ఈ రోజు కనిపిస్తున్నట్టు రేపు ఉండట్లేదు, మారిపోతూ ఉంది, క్షణక్షణం మారిపోతూ ఉంది. అంతేకాదు ఆ మారిపోయేటువంటి ప్రపంచం కింద దానికి ఆధారమై పరమాత్మ ఉన్నాడు. ఆ మర్రి చెట్టు కింద పరమాత్మ కూర్చున్నాడు అని అంటే ఈ ప్రకృతికి ఆధారమై పరమాత్మ ఉన్నాడు. భూమి భాగే నిషన్నం. ఈయన చుట్టూతా ఎవరున్నారు? సకల ముని జనానాం జ్ఞానదాతారమారా. అక్కడ కూర్చున్నటువంటి మునులకి ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆయన ఏమిటి, ఏం జ్ఞానము అనంటే ఏ జ్ఞానమైతే తనని వినేవాడిని చెప్పేవాడిని ఏకం చేస్తుందో ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. ఈ లోకంలో జ్ఞానాలు రకరకాలు, పలు విధాలైన జ్ఞానాలు ఉన్నాయి. ఏ జ్ఞానమో కూడా చెప్పేవాడిని వినేవాడిని ఏకం చేయదు. ఏ జ్ఞానమైతే చెప్పేవాడు వినేవాడు ఏకమైపోతారో ఆ జ్ఞానమే పరమ జ్ఞానం. అదే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞాన స్థితిలో చెప్పేవాడు వినేవాడు రెండు ఉండదు, ఇంకా అంతా ఏకమవుతుంది. స ఏక, అది పరిపూర్ణమైన జ్ఞానం. మిగతా జ్ఞానానికి వెలికి ఉంటుంది, తెలుసుకునే కొద్దీ వెలికి ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, నా గురించి నేను తెలుసుకోవడం ప్రారంభించడం మొదలు పెడితే, నా గురించి నేను తెలుసుకునేటువంటి సాధన ప్రారంభిస్తే గుర్తుపెట్టుకోండి, ఎక్కడికైతే ఈ సాధన వెళ్లి అంతమవుతుందో అక్కడ అన్ని వెలుతులు కొరతలు అన్ని పరిచ్ఛిన్నతలన్నీ పోతాయి. పరిపూర్ణమైనటువంటి తత్వమై మిగిలిపోతుంది. అది జ్ఞానం. దాన్నే పరావిద్య అంటారు. యయా విద్యయా అక్షరం అధిగమ్యతే సా పరా. పరావిద్య అంటే అర్థమేంటి? ఏ విద్య ద్వారా ఇక వెలికి లేకుండా కొరత లేకుండా పరిపూర్ణతను పొందుతామో ఆ విద్య పరావిద్య. ఏ విద్యలైతే ఇంకా మనలో వెలితిని కొరతల్ని అపరిపూర్ణతని అసంపూర్తిని మిగిలిస్తుందో అవన్నీ అపరావిద్యలే. గుర్తుపెట్టుకోండి, విష్ణువు గురించి తెలుసుకున్నా ఆ విష్ణు నాకంటే వేరైతే అపరిపూర్ణమే. శివుడి గురించి తెలుసుకున్నా ఆ శివుడు నాకంటే వేరైతే అది అపరిపూర్ణమే. అమ్మవారి గురించి తెలుసుకున్నప్పుడు ఆ అమ్మవారు నాకంటే వేరైతే అపరిపూర్ణమే. దేవతలకు సంబంధించిన విద్య కూడా నాకంటే ఆ దైవం వేరైతే అపరిపూర్ణమే. ఇంకా నేనున్నాను, ఆ దైవం ఉంది. అదేం స్వామిగా అంటున్నారు? ఎస్, మీకు చిన్న మాట చెప్తాను. మీకు విష్ణు అంటే మహా ఇష్టం, అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే శివుడు అంటే ఇష్టం అనుకోండి. మీరు శాశ్వతమా, విష్ణు శాశ్వతమా? అలా అంటారేంటండి? విష్ణు శాశ్వతమండి. ఆలోచించండి, బుద్ధి ఉంది. విష్ణువు గురించి మీరు జపం చేశారు, ధ్యానం చేశారు, 10 నిమిషాలు, అరగంట, తర్వాత విష్ణువుని పక్కన పెట్టేస్తారు. 24 గంటలు ఒక్క నిమిషం కూడా, ఒక్క క్షణం కూడా మీ మనసు మరలకుండా విష్ణువు మీద ఉంటుందా? ఎంత ఇష్టమైనా ఉండదు. వెంకటేశ్వర స్వామి అంటే ఒకరికి ఇష్టం. నేను ఆయన తీసుకెళ్ళాను. తిరుపతి కదా, వెళ్దాం, చాలా బాగుంటుంది తిరుపతి, మీతో వెళ్తే స్వామి ఎక్కువసేపు నిలబడచ్చు లోపల. లోపలికి తీసుకెళ్లిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర నిలబెట్టాను. చూడవయ్యా, దర్శనం చేయి, ఎంత బాగుంటుందో అని. వెళ్ళగానే ఆ వైకుంఠ ద్వారం నుంచి అలా వెళ్ళి ఆ బంగారు వాకిల దగ్గర నుంచి లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏసీ చల్లగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ వస్తూ ఉంటుంది. అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంటాడు. తులసి, ఏలా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అక్కడ పరిచేసి ఉంటాయి. అసలు కేయూర హారోజ్యం
గులాం. ఆయన చూస్తే ఇంక అన్ని రత్న మణి మకుట కాంచనాలతో అలా ప్రకాశిస్తుంటాడు. ఆ దీపాలతోటి చీకటి గర్భాలయం ఆయన మటుకు ప్రకాశిస్తూ ఉంటాడు. ఇంక ఎంత గొప్పగా ఉంటుంది, ఇంక అసలు ఊహించలే. మీరు వెళ్ళాడు, నాతో పాటు వచ్చాడు, చూశాడబ్బా స్వామీజీ ఎంత ఆనందంగా ఉందండి, నా జన్మ ధన్యమండి అన్నాడు. ఊరికి నీకు చప్పుడు చేయకు, అడావుడు చేయకు, చూడన్నాడు. ఒక 2 నిమిషాలైంది, 3 నిమిషాలైంది, చూస్తున్నాడు, అంతా చూస్తున్నాడు. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, అంతా చూశాడు, నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు అక్కడ చూడు స్వామిని చూడు, నన్ను చూడుతున్నాడు. మళ్ళీ దండం పెట్టినాడు, మళ్ళీ చూస్తున్నాడు, అంతా చెప్పుకుంటున్నాడు. ఇంకో 5 నిమిషాలైంది, మళ్ళీ నన్ను చూశాడు. నన్ను ఎందుకు చూస్తున్నావు, వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం నాకు, ఆయన తప్ప ఇంకేం అక్కర్లేదు ఈ లోకంలో, ఆయనే చూడాలన్నా తీసుకొచ్చాను, అక్కడ చూడు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు అన్నాను. వెంటనే మళ్ళీ చూశాడు, దండం పెట్టుకున్నాడు. నా బాధ గ్రహించలేకూడదు, ఇంకా దండం పెట్టుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటావేంటి సన్నాసి, చూడక్కడ కళ్ళతో చూడు, ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకో, ఇబ్బంది లేని వారిని ఏమీ చూడక్కర్లేదు, ఇక్కడ ఆయన చూడు, ఇబ్బంది ఏం లేదు. సరే కళ్ళు తెరిచాడు, మళ్ళీ ఇలా కూర్చున్నాడు, నిలబడ్డాడు. ఇలా నిలబడి ఓం నమో నారాయణ అనుకుంటూ చూస్తున్నాడు. 20 నిమిషాలు అయింది, నన్ను చూశాడు. స్వామీజీ బుద్ధి ఉందా లేదా, ఇది నీ జీవితంలో ఇటువంటి అవకాశం దొరకదు, నిలబడి చక్కగా చూడు స్వామిని అన్నాను. అలా నిలబడి ఉండలే, అది దైవానికి చెల్లింది. విగ్రహం కనుక అలా ఉంటుంది, విగ్రహం కనుక అలా ఉంటుంది. మనం వెళ్ళి అలా నిలబడగలం అన్ని గంటలు, అన్ని రోజులు? బాగా ఆలోచించండి. అలాగనే మనం ఉండలేము, మన మనస్సు అంతకంటే ఒకే వస్తువుతోటి ముడిపడి ఉండదు, చలిస్తూ ఉంటుంది క్షణక్షణం. మనకు ఎంత ఇష్టమైనా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు పూజిస్తాం, 20 నిమిషాలు పూజిస్తాం, మారిపోతూ ఉంటుంది. పూజ మధ్యలోనే మనసు ఎక్కడికొక్కడికో వెళ్ళిపోతుంటుంది. అదే అర్జునుడు అడుగుతాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరి వస్తు దుష్కరం అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ దృశ్యతే. నిజమే, కూర్చుని ధ్యానం చేసేటప్పుడు మొదలవుతుంది మనకు. అంతవరకు వెంకటేశ్వర స్వామి గురించో శివుడి గురించో బాగా ఆలోచిస్తుంటాం. ఇంకంతా సర్దుకుని ధ్యానంలో కూర్చున్నప్పటి నుంచి మొదలవుతుంది. అది శివుని తప్ప మొగతా లోకమంతా ఆలోచిస్తుంది. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇది పర్మనెంట్ అనుకుంటే ఈ లోకంలో భ్రమే. ఈ లోకంలో పర్మనెంట్ అనేది నేనే, ఇంకేది కాదు. ఎందుకని నాకు నేను శాశ్వతుని. ఏదైనా నా బుద్ధిలోకి వచ్చి పోతూ ఉండాలంటే, కానీ నేను పోవడం అనేది ఉండదు. నేను ఎప్పటికీ శాశ్వతమైనటువంటి ప్రాతిపదికను ఉండి తీశాను. కాబట్టి ఇక్కడ అటువంటి జ్ఞానాన్ని, ఏది శాశ్వతమో, ఏది పరిపూర్ణమై ప్రకాశిస్తుందో ఆ తత్వాన్ని దక్షిణామూర్తి ఈ జ్ఞానులందరికీ కూడా, ఈ మూలందరికీ ఉపదేశించాడు. ఆ జ్ఞానమే పరావిద్య, అదే ఆత్మవిద్య. అందుకని అమ్మవారిని ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, శ్రీషోడశాక్షరీ విద్య, త్రికూట కామకోటిక, కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత, శిరస్థిత చంద్రనిభ ఆనస్తేంద్రధనుప్రభా, హృదయస్థార విప్రఖ్య త్రికోణాంతర దీపిక, దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. అమ్మవారిని చాలా అమోఘంగా ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య. ఆ విద్యను ప్రసాదిస్తుందమ్మ. ఎటువంటి విద్యను ప్రసాదిస్తుంది అనంటే శివజ్ఞాన ప్రదాయిని. శివజ్ఞానం అంటే శివుడనే జ్ఞానం కాదు, మంగళ స్వరూపమైనటువంటి విద్యనిస్తుంది. ఇదే మాట విష్ణు సహస్రనామంలో కూడా వాడారు. ఏంటంటే మంగళానాంచ మంగళం దేవకం దేవతానాంచ భూతానాం యో వ్యస్థిత. ఎంత అద్భుతంగా చెప్పారు. పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం. క్లీన్ గా అప్రోచ్ ఉంటుంది. ఈ రెండిట్లో తేడా ఏం లేదు. అక్కడ విష్ణువు, ఇక్కడ అమ్మవారు అంతే. 2 రూపాలు అక్కడ ఆరంభం పెట్టారు, కానీ శాస్త్రం ఒక్కటే. అందుకని ఎప్పుడైనా విష్ణు సహస్రనామాన్ని, లలితా సహస్రనామాన్ని రెండింటికి ప్రతి మంత్రాన్ని మీకు ఆలంబనం చేసి చూపిస్తాను. ప్రతి మంత్రము ఒకటే శాస్త్రం. ఇది పుంరూపం వా స్మరేదేవి
స్త్రీ రూపం వా విష్ణుతే అథవా నిష్కలం ధ్యాయే సచ్చిదానంద విగ్రహం. ఆ పరబ్రహ్మతత్వాన్ని పుంరూపంతో ధ్యానిస్తే మహావిష్ణువు, స్త్రీ రూపంతో ధ్యానిస్తే అమ్మవారు. నాకు ఈ రూపాలే అక్కర్లేదనంటే ఇదిగో లింగాకారం